అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? అసలు క్రిస్టియన్ అంటే ఏంటి అర్థం తెలిస్తే క్రైస్తవ్యం అంటే ఏంటి మీనింగ్ వచ్చేస్తుంది. బైబిల్లో క్రీస్తు అనే వర్డ్కి హూ ఇస్ అనాయింటెడ్ అని ఉంటుంది, అంటే అభిషేకించబడ్డవాడు అని అర్థం. ఓకే. క్రీస్తు అంటే అభిషేకించబడ్డవాడు, క్రిస్టియన్ అంటే అభిషేకించబడినవాడు అని అర్థం. క్రిస్టియానిటీ అంటే హూ ఇస్ అనాయింటెడ్ బై గాడ్, ఇస్ సిస్టమ్, దేవుని చేత అభిషేకించబడ్డటువంటి ఒక వ్యవస్థ, దట్ ఈస్ కాల్డ్ ద క్రిస్టియానిటీ. అయితే ఇది చాలా మందికి తెలియదు. మీకు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారండి. ఎస్, దేవుని చేత అభిషేకించబడ్డటువంటి ఒక వ్యవస్థ భూమి మీద. ఎస్, దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీ. దేవుడి చేత అభిషేకించబడినటువంటి అభిషేకించబడి దేవుడి పక్షంగా విధులు నిర్వర్తించేటటువంటి ఒక వ్యవస్థ, దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీ. ఎస్. మరి ఈ భూమి మీద అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారు, అక్కడ ఖచ్చితంగా ఉన్నారు. రియాలిటీలోకి వచ్చేసరికి ఆ పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరని మీ ఉద్దేశం? చాలా మంది ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, దీంట్లో మీరు మంచి క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే దీంట్లో చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు బైబిల్ తీసుకొని ప్రీచ్ చేస్తే ఒక పాస్టర్ అని, బైబిల్ తీసుకొని వాక్యం చెప్తే ఒక సేవకుడు అని ఒక భ్రమలో ఉన్నది క్రిస్టియానిటీ. దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. అందుకని నేను మీకు ముందే డెఫినేషన్ చెప్పి, క్రిస్టియానిటీ అంటే అనాయింటెడ్ సిస్టమ్ బై గాడ్, దేవుని చేత అభిషేకించబడేటువంటి ఒక వ్యవస్థ క్రిస్టియానిటీ. అయితే దీంట్లో అంటే ఏంటంటే, అయితే ఎవరైతే సేవకులుగా ఉండాలి అని వాక్యం బోధించాలనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వినోద్ గారు, నేను ఒక ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మేము పాస్టర్లం అయిపోయాము, మేము పాస్టర్లము అని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పరచుకుని అందులోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా, అంటే వాళ్ళు బడుగు బలహీనతలు అని చెప్పే కంటే చాలా కడుపు బీదవారు, ఒక పొట్టకూటి కోసం ఒక పూట పని చేస్తే ఇంకో పూట తిన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని ఒక సంఘంలో ఏర్పరచుకుని వాళ్ళ దగ్గర నుంచి దశమ భాగాలు వసూలు చేయడం మొదలు పెడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఓకే, రైట్. ఇప్పుడు మీరు యాక్చువల్గా దశమ భాగం అన్నారు కాబట్టి అసలు దాని డెప్త్ మీకు తెలియాలి. దశమ భాగం అనేది బైబిల్లో కానుకలు ఇచ్చడానికి ఒక సిస్టమ్ ఉంది యాక్చువల్గా. ఇవి ఎవరిస్తారు అంటే యాక్చువల్గా అందరూ ఇస్తే అంగీకరించబడే కావు ఇవి. ఎవరైతే బైబిల్ ఒక అసలు టోటల్గా బైబిల్ ఒక విషయం మీద డిపెండ్ అయిందండి నాగేంద్ర గారు. ఏంటంటే బోర్న్ అగైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బోర్న్ అగైన్ అంటే కొత్తగా జన్మించడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. టోటల్ బైబిల్ అంతా కూడా డిపెండ్ ఆన్ ద ఓన్లీ వన్ కాన్సెప్ట్. టోటల్ బైబిల్ అంతా కూడా ఒక్క కాన్సెప్ట్ మీద రోల్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే బోర్న్ అగైన్ అనే కాన్సెప్ట్ మీద తిరుగుతుంది. అయితే ఈ బోర్న్ అగైన్ అనే కాన్సెప్ట్ ఎవరైతే ఆ అనుభవం కలిగి ఉంటారో, తిరిగి జన్మించిన అనుభవాన్ని, వాళ్ళు మాత్రమే దేవుడికి ఇచ్చే అర్హత కలిగి ఉన్నారు బైబిల్ ప్రకారం. అంటే ఇప్పుడు బోర్న్ అగైన్ అంటే ఏంటంటే దేవుని వ్యతిరేకంగా మనిషి లోకంలో జీవిస్తూ ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. అటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చేసి ఆ పాప క్షమాపణ పొందినాక ఓకే ఆ వ్యక్తి ఇచ్చేదాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇది మెయిన్ బైబిల్ కాన్సెప్ట్. ఇది చాలా మందికి బోధకులకే లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అసలు ఈ బోధకులకి బోర్న్ అగైన్ అనేటటువంటి అనుభవం లేదు. బోధించే అర్హత ఉందా అనేది చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మాక్సిమము చాలా వరకు లేదు, చాలా మందికి లేదు. కానీ వాళ్ళేమనుకుంటారు అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళేసి ఆ ట్రైనింగ్ చేసేసి వచ్చేసేసి ఆ ప్రీచ్ చేయటం, ఇట్స్ నాట్ కరెక్ట్. 100% రాంగ్ అది అకార్డింగ్ టు ద బైబిల్. ఆ వాక్య ప్రకారం నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వాక్య ప్రకారం మీరు మాట్లాడారు కాబట్టి నేను అడిగేటువంటి ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అదేంటంటే, ఇప్పుడు మీరు ఒక పాస్టర్గా ఉన్నారా, ఒక సేవకుడిగా ఉన్నారా, లేదా ఒక ఇవాంజలిస్ట్గా ఉన్నారా? అది కూడా కాకపోతే ఒక యేసు క్రీస్తు యొక్క ఫాలోవర్గా ఉన్నారా? రైట్. ఇప్పుడు దీంట్లో ఇన్ని గ్రూప్స్ ఉంటాయండి, బ్రాంచెస్ ఉంటాయి. నన్ను ఏమంటారంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు, దైవజనుడు అంటారు. నన్ను దైవజనుడు అంటే ఏంటంటే దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాం మేము. దైవజనుడు మేము అంటే ఎంతమంది ఉన్నారండి? నేను ఒక్కనే. దైవజనుడు వాళ్ళు ఏంటంటే బైబిల్లో ప్రకారం ఏంటంటే దైవజనుడు వ్యక్తికి దేవుడు ఏదైతే కమాండ్ చేస్తూ ఉంటాడో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దీంట్లో భాగంగా స్వార్థ చెప్పాల్సి వచ్చినప్పుడు స్వార్థ చేస్తాం, ఎవరికన్నా ఆదుకోవాల్సి వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం, బలపరుచుతూ ఉంటాం. ఇట్లా రొటీన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అట్లా అనమాట. నేను దైవజనుని అంటాను నేను అట్లా అన్నమాట. సో ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఒక వచనం ఏంటంటే, దేనికైనా సరే యాజకత్వం ముఖ్యమైన చెప్తారు. యాజకత్వం, ఆ యాజకత్వం అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లకు ఉందా లేదా? ఇందాకనే మనం అనుకుంటుంటే అందరూ వీళ్ళందరూ వర్ది కాదు యాక్చువల్గా. అందుకని ఏంటంటే బైబిల్ ట్రైనింగ్ చేసి తీసుకొని వచ్చేసేసి అది చేస్తాం, ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. చాలా మందికి లేదనే చెప్పాలి ఖచ్చితంగా. మరి ప్రీస్టుడ్ అనేది ఎక్కడుందంటారు? ఇప్పుడు ప్రీస్టుడ్ అనేది ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంది బ్రదర్. యాక్చువల్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో కొంతమందికి అప్పగించబడ్డది బాధ్యతలు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఆ బాధ్యత కలిగి ఉన్నాడు యాక్చువల్గా, ప్రతి వ్యక్తి కూడా.
అందుకని ఇప్పుడు ఖచ్చితంగా సేవకుడి దగ్గరికే వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరత అంత లేదు న్యూ టెస్ట్మెంట్ ప్రకారం. న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు డైరెక్ట్ దేవునితో ఫెలోషిప్ ఏర్పడుతుంది, డైరెక్ట్ లింక్ ఏర్పడుతుంది డైరెక్ట్గా. కాబట్టి ఇప్పుడు మరి సండేస్ ఎందుకు గ్యాదర్ అవుతున్నామంటే ప్రభుని ఆరాధించడానికి గ్యాదర్ అవుతాం. సండేస్ ఎస్పెషల్గా వచ్చేసరికి ఒక కుటుంబంగా అందరం ఒక దగ్గరికి వచ్చేస్తాం. సండే ప్రియారిటీ, అది మెయిన్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ప్రీస్ట్, న్యూ టెస్ట్మెంట్ ప్రకారం, ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, కొత్త నిబంధన ప్రకారం ప్రతి ఒక్క విశ్వాసి కూడా యాజకుడు. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రీస్ట్ అనేవాడు అలా నాగేంద్ర తన బంధువుల కోసం కానీ తన కుటుంబ వ్యక్తుల కోసం కానీ విజ్ఞాపన చేస్తాడు దేవుడి దగ్గర. అందుకనే తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తి తన కుటుంబం కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, దేశం కోసం ఇవన్నీ చేసే బాధ్యత కలిగి ఉన్నాడు అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్ ప్రకారం. ఇప్పుడు స్పెషల్గా ప్రీస్టులు అనేది వర్డ్ లేదు న్యూ టెస్ట్మెంట్లో. విశ్వాసులకి అది ఇవ్వబడింది, విశ్వాసులకి తిరిగి జన్మించిన వాళ్ళకి. బోర్న్ అగైన్ నా కాన్సెప్ట్ మీరు అందుకే చూడండి, బోర్న్ అగైన్ అనే వర్డ్ వాడుతున్నాను నేను. తిరిగి జన్మించిన వాళ్ళకి ఇది ఇవ్వబడింది. అంటే అది బాప్టిజమే కదా? కాదు, అదిగో అక్కడ అందుకే ఈ రూట్ అనమాట. అదే ఇప్పుడు తిరిగి మళ్ళీ జన్మించడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక బాప్టిజంలోనే జరుగుతుందని చెప్తారు వీళ్ళు. మీరు అన్నది కరెక్ట్. అందుకనే ఇప్పుడు చాలా మంది దీన్ని ఏం చేశారంటే దీన్ని రాంగ్ వేలో ప్రీచ్ చేశారు. ఎస్, అందుకనే ఇప్పుడు అదే పాయింట్ లేదు. ఈ యేసు ప్రభువు వారు స్టేట్మెంట్ ఇచ్చాడు దాన్ని. యాక్చువల్గా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ ఒక్క వచనం చదువుతున్నాను, మీరు వినండి. 3వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి దగ్గరికి నికోదేము అనేటటువంటి ఒక పారసీ వస్తాడు. యాక్చువల్గా వచ్చినప్పుడు ఇక్కడ అంటాడు, యేసు ఇట్లన్నాడు, ఒకటి క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తి అంటాడు, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లన్నాడు, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాను. దీన్ని చాలా మంది ఏం చేశారంటే నాగేంద్ర గారు నీటి మూలంగా అన్న దాన్ని బ్యాప్సం అన్నారు. ఇక్కడే ఫల్టీ పడింది క్రిస్టియానిటీ అంతా కూడా, ఇక్కడే బ్రేక్ పడింది. ఎస్, ఎందుకు మీకు ఇవ్వడం అంటున్నానంటే ఇది మీరు చదివితే యోహాను సువార్త 3వ అధ్యాయం కనుక 10 వచనాలు వస్తే ఇక్కడ 9వ వచనంలో ఇద్దరి మధ్యలో ఈ నికోదేము అనేటటువంటి వ్యక్తి ఒక లైక్ జడ్జి లాంటి వాడండి. యాక్చువల్గా యూదా ప్రజలలో ఈ యేసు ప్రభువు వారు చేస్తున్న బోధలు నచ్చేసి డైరెక్ట్ వచ్చేస్తాడు. అయితే యేసు ప్రభువు వారు ప్రీచింగ్స్ అన్ని కూడా పారిసిస్ స్క్రైబ్స్ అని ఉంటారు, పరిశీల శాస్త్రాలు అని ఉంటారు, వాళ్ళ మీద దాడి చేశాడు యేసు ప్రభువు వారు. వాళ్ళని ఏమంటాడు, సర్పసంతానం అంటాడు. ఓకే, సర్పసంతానం మీరంతా రాంగ్ చేసేసారు, మొత్తానికి మీరు రారు, వచ్చేటోళ్ళు రానివారు అన్నప్పుడు వాళ్ళు కక్ష కట్టేసి యేసు ప్రభువు వారి మీద ఎవరు రావద్దు అన్నప్పుడు ఈయన జడ్జి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఈయనకు బాగా నచ్చుతాయి యేసు ప్రభువు వారి ప్రీచింగ్స్. జడ్జిలు ఎవరు ముఖమాటం చూడరు జనరల్గా. అందుకనే యేసు ప్రభువు దగ్గర నైట్ టైంలో వస్తాడు. యాక్చువల్గా ఓకే, ఎవరికి కనబడకుండా నైట్ టైం వస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి హిస్టారికల్గా చరిత్రాత్మకంగా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేని ఒక్క నేషన్ ఉంది వరల్డ్లో. అది ఒక్కటి ఏంటంటే ఇజ్రాయెల్ నేషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండదు ఇప్పటికీ. వాళ్ళకి ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ చూపిస్తారు వాళ్ళు, కొన్ని బుక్స్ చూపి ఇదే మా కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట వాళ్ళు. అదే ఇజ్రాయెల్లో ఇప్పుడు బైబిల్ ముట్టుకుంటే 4 సంవత్సరాలు లోపలికి వెళ్తారంట కదా. అయితే కొన్ని ఏరియాలలో ఉంది, అంతటి ఏరియాలో లేదు, కొంత అంతర్ లేదు దాన్ని వాళ్ళు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ పార్లమెంట్లో కూడా ప్రీచ్ చేస్తున్నారు వెళ్ళి. అదొక్కటే కదండి, ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. యుఎస్లో పిల్లలకి బైబిల్ అనేది హానికరం వాళ్ళ మనుగడకి అని చెప్పి బైబిల్ మొత్తాన్ని కూడా నిషేధించారు స్కూల్స్లో. ఇప్పుడు అందుకని ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ నిషేధించి ఏం జరిగిందంటే కంప్లీట్గా బైబిల్కి ఎగెనెస్ట్గా చేస్తున్నారు. అక్కడ బైబిల్ నిషేధిస్తున్నారు ఒక పక్క, ఎగెనెస్ట్ చేయడం ఇంకో పక్క జరుగుతుంది. అందుకే ఇప్పుడు లెస్బియన్స్, హోమోసెక్సువలిజమ్స్ అంతా డెవలప్ అయిపోతుంది. బైబిల్ వాటిని యాక్సెప్ట్ చేయదు, బైబిల్ యాక్సెప్ట్ చేయదు, వాటిని కంప్లీట్గా నిషేధించింది బైబిల్. ఎవరైతే వాటిని ఇష్టపడతారో వాళ్ళు బైబిల్ వద్దంటారు. అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్న వచనాలు కూడా మరీ దారుణమే అంట కదా. ఇప్పుడు అట్లా చూసుకుంటే లోతు కూతుళ్ళ దగ్గర నుంచి చూసుకున్నా, లేకపోతే మీ పిల్లల మాంసాలని మీతో తినిపిస్తానని చెప్పే వచనాల దగ్గర నుంచి, అండ్ యెహోవా అనేటువంటి దేవుడు అయి ఉండి వేరే ఆడవారి మీద వేరే వాళ్ళకి హక్కును కల్పించడం, లేదా వాళ్ళని వేరేగా ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా మరి వాటిని ఏమంటారు? అట్లా లేదు బైబిల్లో. దీన్ని అర్థం చేసుకున్నారు, రాంగ్ వేలో చేసుకున్నారు. ఇప్పుడు దానికి లోతు అన్నారు చూసారా మీరు, ఆ లోతు అనేటటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ సంఘటన యాక్చువల్గా దేవుడు బైబిల్లో అబ్రాహాం అనే ఒక వ్యక్తిని కాల్ చేస్తాడండి. యాక్చువల్గా అబ్రాహాంని పిలుస్తాడు. అబ్రాహాంని పిలిచినప్పుడు దేవుడు ముందే చెప్పాడు ఏమనంటే నువ్వు ఒక్కడే రావాలి అన్నాడు. కానీ తన మానవ ప్రేమల వల్ల ఏం చేశాడంటే తన తమ్ముడు కొడుకు కూడా తీసుకుని వచ్చేస్తాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఫ్యూచర్, ప్రజెంట్, అన్ని విషయాలు తెలిసిన వాడు దేవుడు యాక్చువల్గా. అందుకని ఈ లోతు అనే వ్యక్తి ఎంత వీక్ ఉంటాడో అనే విషయాలు దేవుడికి తెలిసి ఎవరు వద్దు అంటాడు, ఆయన కూడా తీసుకుని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ మనకి ఏమర్థమవుతుంది నాగేంద్ర గారు అంటే, లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా అనేటువంటి టౌన్స్ ఉన్నాయి, ట్విన్ సిటీస్. ఆ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి సిన్ని ఏ రీతిగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అక్కడ. మెయిన్ అలా పిల్లలు ఎందుకు చెడిపోయారు అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆ ప్రభావం పడి చెడిపోయారు. అంటే అప్పటికి మీరు ఆలోచించండి, సొదొమ గొమొర్రా అనే ట్విన్ సిటీస్లో ఎంత ఘోరమైన సిన్ ఉంది అనేది. అది పిల్లలకు వచ్చేసింది ఆటోమేటిక్గా.
చాలా మంది ఏమంటున్నారు అంటే అక్కడే దాని సరౌండింగ్ చూడలేకపోతున్నారు చూడండి. ఇప్పుడు మన పిల్లలు కూడా బయటికి పంపించామనుకోండి, బయట మాటలు నేర్చుకొని వచ్చేస్తారు ఆటోమేటిక్గా. మనకు తెలవకుండానే వచ్చేస్తాయి. మనకు తెలవకుండానే పిల్లలు మాట్లాడేస్తూ ఉంటారు జనరల్గా. ఆ లోతు పిల్లల విషయం అది జరిగిందండి. పిల్లలు డిస్టర్బ్ అయ్యారు కంప్లీట్గా. బయట నేర్చుకొని వచ్చేసి బైబిల్ అది చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే మ్యారేజ్ జీవితం అంటే మ్యారేజ్ చేసుకోవడం అనుకున్నారు. మ్యారేజ్ ఉన్నా లేకపోయినా జీవితం జీవితమే, లైఫ్ ఇస్ లైఫ్ అంతే. దీనికి మ్యారేజ్ సంబంధం ఏం లేదు. చాలా మందికి ఇది భ్రమ ఉంది. బ్యాడ్ డైవర్షన్లో ఉంది చాలా మంది. ఏంటంటే మ్యారేజ్ జీవితం అంటే మ్యారేజ్ చేసుకోవాలి పిల్లలు, అట్లా కాదు. జీవితం జీవితమే, సపరేట్. ఇది అగో రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు. దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, అందుకనే నేను మనకి ఇంటర్వ్యూలకు రావడం కూడా నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను యాక్చువల్గా.